హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నాం ఫ్రెండ్స్. ఈరోజు పిల్లల కోసం స్నాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఒక కప్పు మైదా పిండి తీసుకున్నాను. మీరు కావాల్సి ఉంటే గోధుమ పిండి అయినా వాడుకోవచ్చు. హాఫ్ స్పూను సాల్ట్, ఇంకా బేకింగ్ సోడా ఒక చిటికెడు వేసుకోండి. ఆ తర్వాత వాము ఉంటుంది కదా, దాన్ని కాస్త ఇలా వీడియోలో చూపించినట్టు స్మాష్ చేసి వేసుకుంటే ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. ఒక 2 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క తీసుకొని కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం వాటర్ సరిపడా పోసుకుంటూ కలుపుకోవాలి. ఇలా ఉండలాగా మెత్తగా కలుపుకోవాలి. ఇలా మెత్తగా కలుపుకున్న దాంట్లో పిండి ఆరిపోకుండా ఉండాలంటే ఒక 2 స్పూన్లు ఆయిల్ అలా వేసి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఈ పిండిని నేను ఒక 8 స్మాల్ పీసెస్గా కట్ చేసుకున్నాను. ఆ తర్వాత ఒక్కొక్కటి తీసుకొని ఇలా అలా పల్చగా కాదు, అలా మందంగా కాదు, మీడియంగా రుద్దుకోవాలి. అలా రుద్దుకున్నాక ఇలాగా గెంటు ఉంటుంది కదా, గారెలు అలాంటి తీసే గెంటు మీద వేసి ఇలా కొంచెం ప్రెస్ చేస్తే ఇలా కనిపిస్తాయి మార్క్స్. ఆ షేప్స్లో కట్ చేసుకోవాలన్నమాట. ఇలా ఈజీగా ఇలా కట్ చేసుకోవడానికి ఉంటుంది. అలా దాని మీద వేసి వత్తామంటే ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత వాటిని ఒక్కొక్కటిగా నేనైతే ఇలా షేప్ చేసుకున్నాను. మీకు కావాల్సిన షేప్లో మీరు చేసుకోవచ్చు. ఇలా అయితే ఈజీగా ఉండిద్దని ఇలా చేశాను. దానికి లాస్ట్లో కొంచెం మైదా పిండిలో వాటర్ వేసి కలుపుకొని ఇలా అంటించామంటే షేప్ అనేది విడిపోకుండా ఉంటుంది. ఇలాగా కొంచెం అలా షేప్ వచ్చేలా చేసుకోవాలి. అన్నీ కూడా 1 by 1 ఇలా వస్తాయి షేపు. ఇలా అన్నీ చుట్టేసుకున్న తర్వాత ఇలా అన్నీ ఒక ప్లేట్లో పెట్టేసుకొని తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ప్యాన్లో ఆయిల్ హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇందాక షేప్ చేసుకున్న అన్నిటినీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉండి ఫ్రై చేస్తే ఏంటంటే లోపల కూడా బాగా కుక్ అవుతాయి, మెత్తగా ఉండకుండా క్రిస్పీగా ఉంటాయి. ఇలా బ్రౌన్ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మంచి కలర్లో ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన వాటిని పక్కన పెట్టేసుకొని ఇంకో బ్యాచ్ ఉంటే సేమ్ అలాగే సిమ్లో పెట్టి వేయించుకోవడం. అంతే, అయిపోయింది రెసిపీ. ఇలా ఈజీగా చేశారంటే పిల్లలు ఈజీగా తింటారు ఇష్టంగా. ఒకసారి అంతే ఫ్రెండ్స్, అక్కడక్కడ మిస్టేక్స్ ఉంటే అడ్జస్ట్ అవ్వండి వాయిస్ ఓవర్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.